రోజు 11 గంటల తర్వాత దాదాపు 30 నుంచి 35 మంది సుమారుగా కవిత జిందాబాద్, కవితక్క జిందాబాద్, మల్లన్న డౌన్ డౌన్, మల్లన్న అంతు చూస్తాం బయటికి రా అని, మల్లన్న అంతు చూస్తాం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పుడు మన వాళ్ళు ఫస్ట్ రూమ్లో ఉన్నారు. 3 రూములు ఉంటాయి, ఫస్ట్ రూము, సెకండ్, థర్డ్. మల్లన్న ఉంటాడు. ఆ ఫస్ట్ రూమ్లో అటాక్ మేము మాట్లాడుతూ ఉండేసరికి గన్మెన్ వచ్చి ఆపిండు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, వచ్చే రాకండి ఆఫీస్లో మొత్తం ధ్వంసం చేసేసారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి ఉండలందరం కొట్టేస్తున్నాం. ఇక కొట్టేసి లోపల రావడానికి ప్లాన్ చేశారు. అప్పుడు ఒక గన్మెన్ 15 నిమిషాలు ఆపిండు వాళ్ళని. ఇంకో గన్మెన్ అన్నకు సెక్యూరిటీ ఉన్నాడు. ఒక 4-5 లోపలికి వచ్చేసారు. ఇక అన్న దగ్గరికి రాగానే ఇద్దరిని పట్టుకోరు మన వాళ్ళు. పట్టుకొని అన్న మీద అటాక్ పోగానే దెబ్బ తాకింది మల్లన్నకి. ఇక్కడ మల్లన్ని కాగానే మిగతా వాళ్ళు వచ్చి కట్టెలతో వచ్చి మొత్తం అద్దాలు వలగొడుతారు. మొత్తం రక్తపాతం అయింది. మొత్తం 3 రూములు రక్తపాతం అయిపోయినాయి. ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. అప్పుడు గన్మెన్ 6 రౌండ్లు కాల్పులు జరిపిండు. 6 రౌండ్లు చేసేసరికి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. చివరికి ఇంకొకటి ఏంది, అప్పుడే వెంటనే మేడిపల్లి పోలీస్ స్టేషన్కు, సిపి గారికి, సైబర్ రాచకొండకు ఫోన్ చేశారు. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించరు. దాని తర్వాత కూడా మల్లన్న ఇక్కడ పక్కన కాలనీలు ఉంటాడు, అక్కడికి వెళ్ళారు. మళ్ళీ ఇంట్లో మీద దాడి చేద్దామని. అప్పుడు మళ్ళీ వెంటనే ఇక్కడ ఇన్స్పెక్టర్ గారు ఏమంటే స్పందించి ఇక్కడ పోలీసు వ్యాన్ పంపించేసరికి అక్కడి నుంచి పరారైనరు. ఈ విధంగా మీరు పట్టుకున్న వాళ్ళు చెప్పారు, ఇద్దరు వచ్చారు. వాళ్ళు సుజిత్ రావు అని, అశోక్ అని. ఎవరు పంపించారంటే కవితనే పంపించింది. మేము కవితనే ఇంట్లో మాకు పంపించింది. కవిత అప్డేట్స్ వాట్సాప్ గ్రూపులో అందులో వెంటనే ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుర్రు. దాడి చేసిన దృశ్యాలు కానీ అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని పోయినరు. వాళ్ళిద్దరిని తీసుకొని పోయినరు. ఇప్పుడు సిపి కమిషనర్ ఆఫ్ పోలీసు గారు కూడా ఇమ్మీడియట్గా ఏసీపీ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చారు. అన్ని క్లూ టీమ్స్ వచ్చినాయి. అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నారు. కంప్లైంట్ కూడా తీసుకుంటారు మల్లన్న గారి ద్వారా. ప్లస్ గన్మెన్ను చాలా కొట్టిరు. వాళ్ళు ఒక 20 మంది దాకా అటాక్ చేశారు. ఒక 20-30 మంది మీద దాడి చేశారు. అవన్నీ ఈరోజు నిజంగా ఇది మల్లన్న మీద జరిగిన అత్యాయత్నం. ఇదంతా ప్రయత్నం చేశారు, హత్యకు ప్లాన్ చేసే వచ్చారని అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే. ఒకవేళ గన్మెన్ కనుక కాల్పులు జరపకుంటే ఈరోజు మల్లన్నను చంపేవాళ్ళు వీళ్ళు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేసిన దీనికి ముఖ్య కారణం కవిత వెంటనే ఈ జాతి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇమ్మీడియట్గా పోలీసులు లొంగిపోవాలి. అదేవిధంగా దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అత్యాయత్నంగా అరెస్ట్ చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అందరికీ. ఓ 10-15 మంది గాయాలైంది. పోతుంది. నమస్కారం. ఏం లేదు, నేను బీసీల రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా కొందరేమో రిజర్వేషన్లు వచ్చినాయని చెప్పి 42 పోటీ పడి వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. మల్లన్న చేయడం లేదు. ఎందుకు? ఒకటి బీసీ మూవ్మెంట్ పార్టీని డిక్లేర్ చేసిండు నిన్నని, ఈరోజు మాట్లాడినరు. అది కూడా ఒక రీజనే మేము అనుకుంటున్నాం. కానీ ఏం జరిగినా బీసీ ఉద్యమాన్ని తీసుకుపోతాం, బీసీల పార్టీని పెడతారు. ఈ ప్రజలను చైతన్యం చేస్తాం. వీళ్ళ దౌర్జన్యాలను అరికట్టడానికి మేము పూనుకున్నాం. ధన్యవాదాలు అందరికీ. అనుచిత వ్యాఖ్యల తెలంగాణ సమాజంలో మీరు వినాలి. కరెక్ట్. కవిత గారు 15 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు బీసీ ఉద్యమం అనలేదు. ఫస్ట్ 5 ఏళ్లలో బీసీ మహిళా మంత్రి లేదు. బీసీ 34% రిజర్వేషన్లు ఉన్న దాన్ని 23% ఎలక్షన్లకు పెట్టిండు కేసీఆర్. అప్పుడు ఏమనలేదు. ఇప్పుడు బీసీ ఉద్యమం ఎదుర్కొంది. అందుకే మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. మీకేం సంబంధం? కంచం పొత్తుందా, మంచం పొత్తుందా అన్నాడు. తెలంగాణ వాడుక భాషలో వినండి బ్రదర్, తెలంగాణ వాడుక భాషలో కంచం పొత్తు అంటే అన్నం తినడం, మంచం పొత్తు అంటే సంబంధాలు ఇచ్చుకోవడం. మీకేమైనా సంబంధం ఉందా అని అడిగిండు. దాంట్లో ఏముంది? అడిగింది తప్పని మీరు భావిస్తే కేసు పెట్టండి, జైల్లో పెట్టండి. పోలీస్ ఉన్నది కేసు, కోర్టులు ఉన్నాయి. ఇట్లా దాడి చేసి, ఆఫీసులో దాడి చేసి, మనుషులను కొట్టి చంపడం, ప్లాన్ చేయడం కరెక్టా? మీరు అడగండి, చెప్పండి. మీరంతా సమాజం ఆలోచించాలి ఇదంతా. నమస్కారం అందరికీ.